హాయ్ అండి, నా పేరు శ్రీలక్ష్మి. ఈరోజు నేను సేవింగ్ సొల్యూషన్స్లో ఫార్చ్యూన్ గ్యారంటీ అనే ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్చ్యూన్ గ్యారంటీ అనేది మనకి సేవింగ్ ప్లాన్ అండి. ఇందులో ప్లాన్ టైప్ అంటే సెల్ఫ్ అనమాట. సెల్ఫ్, నాన్ సెల్ఫ్, ఎంప్లాయీ స్కీమ్స్ ఇలా ఉంటాయి. కానీ మనం ఇక్కడ సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లిమిటెడ్ ప్లాన్ టైప్ లిమిటెడ్ అనమాట. అండ్ ప్లాన్ లిమిటెడ్ పే. నేమ్ నేను రాజు అని టైప్ చేస్తానండి. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు మీరు. మెయిల్, జెండర్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉండాలండి. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఏదో 15/10/1996 పెడదాం అనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసాము. 29 ఇయర్స్ అనమాట ఆ పర్సన్కి. సో ప్లాన్ ఆప్షన్ అనమాట ఇక్కడ మనకి. యాన్యువల్ ప్రీమియం 24,000. అంటే మనకి ఈ ప్లాన్ అనేది 24,000 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ నేను ఇక్కడ 1 lakh తీసుకుంటున్నాను. అంటే మనం పే అనేది 1 lakh అనమాట. మనకి ఎక్కువ కావాలన్నా కూడా ఎంత కట్టుకోవాలనేది కూడా మనమే డిసైడ్ అవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్కి 1 lakh ప్రీమియంకి చేస్తున్నాను అనమాట. ప్రీమియం ఫ్రీక్వెన్సీ యాన్యువల్ అనమాట. అంటే ఇప్పుడు మనం 3 monthsకి, 6 monthsకి, 1 yearకి అలా కట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ యాన్యువల్కి ఇస్తున్నాను. అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 years వరకు మనకు పే చేయాలన్నమాట. అండ్ 15 years వరకు మనం వెయిటింగ్ పీరియడ్ అనేది, అంటే పాలసీ టర్మ్ అనేది 15th. ఇక్కడ మనకి రైడర్స్ ఉంటాయండి, అంటే బెనిఫిట్స్ కోసం అనమాట. అది లేకుండా కూడా తీసుకోవచ్చు. బట్ రైడర్స్ ఉండటం వల్ల మనకు అనుకోకుండా ఏమైనా యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక రైడర్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇది టర్మ్ బూస్టర్ అనమాట. ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మన టర్మ్ బూస్టర్ అనేది యాడ్ చేసుకోవటం మంచిదండి. ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది. అండ్ ఇక్కడ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఒకటి, అండ్ యాక్సిడెంటల్ డెత్, ఈ 3 నేను ప్రజెంట్ రైడర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లంసమ్ అమౌంట్ అనమాట 10 lakhsకి అనమాట. అంటే మనం 12 yearsకి ఇట్లా 10 lakhs అనేవి మ్యాక్సిమం సమ్ ఇన్ష్యూర్డ్ బేస్ అనమాట అవి. ఇక్కడ మనం తీసుకున్న రైడర్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా కింద మనకి వస్తుంది. మనకి ఇందులో క్రిటికల్ ఇల్నెస్ ఇలాంటివి కూడా రైడర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మనకి డిస్కౌంట్స్ అనేవి, ఇది ఆన్లైన్ పేమెంట్ కాదు కాబట్టి నార్మల్గా నేను అదేం సెలెక్ట్ చేయట్లేదు. ఇవి మనం సెలెక్ట్ చేసాం కదా విటాలిటీ రైడర్స్ అనమాట. యాక్సిడెంటల్ డెత్కి 2010 rupees పడింది మనకి. క్రిటికేర్ ప్లస్ హాస్పికేర్ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా డిసీజెస్ ఉన్న పర్సన్స్కి యూజ్ అవుతుంది. అండ్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీకి మనకి 1,930 rupees పడుతుంది. అండ్ టర్మ్ బూస్టర్ 6,890 rupees అనమాట. సో ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ 29 years మెయిల్. బేస్ ప్లాన్ సమ్ ఇన్ష్యూర్డ్ అనమాట 10 lakhsకి అనమాట. సో ప్రీమియం అనేది మనం 1 lakh తీసుకున్నాం కదా. సో టర్మ్ బూస్టర్స్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ప్రతిదీ 10 lakhsకి మనకి ఎంత రైడర్ పడింది అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. టోటల్ బెనిఫిట్ ప్రీమియం అనమాట. అంటే ఇక్కడ మనకి 6,890, 2,010 rupees, 1,930 rupees అనేవి సమ్ చేస్తే 10,830 rupees వచ్చాయి. అండ్ మన టోటల్ ప్రీమియం ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్, అంటే ఇప్పుడు మనం రైడర్ తీసుకున్నాం కదా, ఆ రైడర్స్ అనేవి మనకి ట్యాక్సెస్ లెక్క కన్వర్ట్ చేశారు. సో ఇక్కడ మనకి 1,10,830 rupees, అంటే 1,10,830 రూపాయలు అనేది పడిందనమాట. సో టోటల్ ప్రీమియం వితౌట్ అప్లికబుల్ డిస్కౌంట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫస్ట్ ఇయర్ అనమాట. సో అంటే ఇక్కడ మనకి జిఎస్టీ లేకుండా ఓన్లీ రైడర్స్ యాడ్ చేసుకొని, ప్రీమియం యాడ్ చేసుకొని వచ్చిన అమౌంట్ అనమాట అది. సో టోటల్ ప్రీమియం పోస్ట్ అప్లికబుల్ డిస్కౌంట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. అంటే మనకి ఇక్కడ
జీఎస్టీ లేకుండా ట్యాక్సెస్ ఉన్నాయి కదా! వాటికి తక్కువ చేశారనమాట. అంటే డిస్కౌంట్ ఇచ్చారు మనకి. మళ్ళీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానది. సో, మనకి పీడీఎఫ్ జనరేట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. పీడీఎఫ్‌లో మనం క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ కొంచెం బ్లర్‌గా ఉంది. జూమ్ చేసి చూపిస్తాను. జీఎస్టీ రేట్ మనకిక్కడ నో జీఎస్టీ అండి. 22nd నుంచే తీసేశారు కదా! సో, ఇక్కడ మనకి జీఎస్టీ అనేది ఉండదు. ఇక్కడ మనం తీసుకున్న రైడర్స్ అనేది అండ్ ఏజ్, నేమ్, నెక్స్ట్ రైడర్ ఎంత పడింది, సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత అనేది కూడా ఇక్కడ ఉంటుంది క్లియర్‌గా. ఇక్కడ మనం 3 రైడర్లు యాడ్ చేసుకున్నామండి. టర్మ్ బూస్టర్, యాక్సిడెంటల్ డెత్ రైడర్ అండ్ యాక్సిడెంటల్ డెత్, పర్మనెంటల్ డిజబిలిటీ అవనేవి యాడ్ చేసాము. సో, ఇక్కడ మనకి సమ్ ఇన్ష్యూర్డ్ మూడిటికి కూడా 10 lakhs అండి. నేమ్, ఏజ్, జెండర్. మనం ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! క్రిటికల్ ఇల్‌నెస్ అవి. ఏమైనా డిసీజ్ ఉన్న వాళ్ళకి అవి యూజ్ అవుతుంది. సో, ఇక్కడ మనం బెనిఫిట్ ఆప్షన్ టర్మ్ అంటే ఇక్కడ మనం 15 years అండి. మనం కట్టేది 12 years. 2 years వెయిటింగ్ పీరియడ్ తర్వాత 15th year కంప్లీట్ అయిన తర్వాత మనకి మెచ్యూరిటీ అనేది వస్తుంది మనకి. ఇందులో మనకి ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం వితౌట్ జీఎస్టీ అండ్ విత్ జీఎస్టీ అని మనకుంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అనేది మనకుంటుంది. సో, ఫస్ట్ ఇయర్ ఏంటంటే మనకి రైడర్స్‌లో డిస్కౌంట్ వచ్చిందండి. అండ్ సెకండ్ ఇయర్ అనేది మనకి డిస్కౌంట్ అనేది ఉండదు. సో, సెకండ్ ఇయర్ నుంచి మనం ప్రీమియం ఎంతైతే పే చేస్తామో అది రెగ్యులర్‌గా పే చేయాలి. అంటే మనకి 15 years కదా మనకి టర్మ్ ఎండింగ్ అనేది. సో, మనం 12 years వరకు పే చేయాలి. సో, 12 years వరకు కూడా మనకి డిస్కౌంట్ లేకుండా ఉన్న ప్రీమియం చేయాలి. అండ్ ఫస్ట్ ఇయర్ మాత్రం మనకి డిస్కౌంట్‌లోనే ప్రీమియం కట్టుకోవచ్చు. మనకి ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ అండ్ డెత్ బెనిఫిట్ అనేది ఉంది. సో, ఇక్కడ మనకి మెచ్యూరిటీ అనమాట. యెల్లో కలర్‌ది అనేది డెత్ బెనిఫిట్ అండి. సో, ఇందులో మనం 12 years వరకు పే చేయాలి కదా! సో, అది మనకి ఇటువైపు ఉంటుంది. సో, మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో 12 years వరకు పే చేసిన తర్వాత 3 years అనేది ఎంప్టీగా ఉంటాయి. మనకి మెచ్యూరిటీ అనేది 15th yearలో ఎండ్ అయిపోయిన తర్వాత 15th year ఎండ్ అయినప్పుడు మనకి మెచ్యూరిటీ అండ్ బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ ఇందులో మనకి డీటెయిల్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! ఇక్కడ టోటల్ బెనిఫిట్ ప్రీమియం అనేది 10,830 రూపీస్ అనేది మనం రైడర్ యాడ్ చేసాం కదా! సో, వాటికి సంబంధించింది. టోటల్ ప్రీమియం వితౌట్ అప్లికబుల్ డిస్కౌంట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ. సో, ఇదే అండి. ఇప్పుడు ఇందులో మనకి జీఎస్టీ లేదు. కానీ మనం రైడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ అమౌంట్ అనేది ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో, ఫస్ట్ ఇయర్‌లో మనకి డిస్కౌంట్ ఉంది. సెకండ్ ఇయర్‌లో మనకి డిస్కౌంట్ అనేది లేదు. నేను చెప్పాను కదా ఇందాక. సో, మనకి ఇందులో డిస్కౌంట్ అనేది రైడర్స్‌లో మాత్రమే వచ్చింది. అండ్ ఎప్పుడైనా సరే మనకి డిస్కౌంట్ అనేది ఫస్ట్ ఇయర్‌లోనే ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి మనం ఎంతైతే అమౌంట్ ఉందో ప్రీమియం విత్ రైడర్‌కి సంబంధించిన అమౌంట్ అనేది పే చేయాలి. సో, మనకి టోటల్‌గా ఇక్కడ డెత్ బెనిఫిట్ అండ్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ అనేవి 2 మనకి వస్తుంటది. ఇందులో మనకి ఇప్పుడు టర్మ్ బూస్టర్ అండ్ యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ మనకి రైడర్స్ ఉండటం వల్ల రిస్క్ అమౌంట్ అనేది వస్తుందండి. మనకి ఇందులో ఇప్పుడు డెత్ అవుతే ఎలా, నార్మల్ డెత్ అయితే ఎలా, యాక్సిడెంటల్ డెత్ ఎలా అయితే ఎంత అమౌంట్ వస్తుందంటే ఇప్పుడు టర్మ్ బూస్టర్ అనేది మనకి ఎక్కువ అమౌంట్ రావడానికి యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం కట్టిన సమ్ ఇన్ష్యూర్డ్‌కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం అనేది టర్మ్ బూస్టర్‌ని యాడ్ చేస్తాము. సో, టర్మ్ బూస్టర్ అండ్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది న్యాచురల్‌గా డెత్ అయినప్పుడు వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు మనకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్, టర్మ్ బూస్టర్ బెనిఫిట్ అండ్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది వస్తుంది. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఏర్పడినప్పుడు మనకు ఆ అమౌంట్ ఇస్తారు. అండ్ 1 year
మనం మిగతా అమౌంట్ అనేది కట్టలేం కాబట్టి మిగతా ఇయర్స్‌లో సో, వేవర్ అయిపోతాయన్నమాట. తర్వాత మనకి మెచ్యూరిటీ అనేది 15థ్ ఇయర్‌లో వస్తుంది. ఈ ప్లాన్ 15 ఇయర్స్ కదా! సో, ఇందులో మనం ఒక 5 ఇయర్స్ కట్టి రిస్క్ జరిగినప్పుడు మిగతా ఇయర్స్ కట్టాలా? వద్దా? అనేది వాటి గురించి కూడా నేను ఇంకొక క్లిప్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫార్చ్యూన్ గ్యారంటీ అనేది చాలా బెస్ట్ ప్లాన్ అండి. ఎందుకంటే ఇది మనకి వెయిటింగ్ పీరియడ్ చాలా తక్కువగా ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. ఇందులో మనకి 12 ఇయర్స్ వరకు పే చేస్తే 3 ఇయర్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంది. మిగతా వాటిలో ఏందంటే 12 ఇయర్స్ వరకు పే చేసి 12-15 ఇయర్స్ వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ పెట్టే పాలసీలు ఉన్నాయి. కానీ వెయిటింగ్‌కి తగ్గట్టే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయండి. మనకి ఫార్చ్యూన్ గ్యారంటీ లాగానే ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ అనేది కూడా ఉంటుంది. దానికి డిఫరెన్స్ ఏంటంటే పాలసీ టర్మ్‌లో డిఫరెన్సెస్ ఉంటాయండి. అండ్ ఒక్కొక్క ప్లాన్ అనేది ఒక్కొక్కరికి సూటబుల్‌గా ఉంటుంది. దీని గురించి ఒకేసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దీనికి కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఇది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రిస్క్ మనకి ఇన్కమ్ వచ్చేది ఎప్పుడైనా సరే మనం ప్లాన్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మిగతా వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. దీని గురించి నేను ఇంకా క్లియర్గా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేమ్ వచ్చేసి రాజు, ఏజ్ 29 ఇయర్స్, పాలసీ పేమెంట్ టర్మ్ అనేది 12 ఇయర్స్, పాలసీ టర్మ్ అనేది 15 ఇయర్స్, యాన్యువల్ ప్రీమియం వచ్చేసి 1 lakh. ఆ వ్యక్తికి 29 ఇయర్స్ ఉన్నప్పుడు మనం 12 ఇయర్స్ వరకు ప్రీమియం అనేది పే చేయాలి. మనకి 15th ఇయర్లో మనకి మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో 29 ఇయర్స్ ఉన్న వ్యక్తి 12 ఇయర్స్ వరకు ప్రీమియం పే చేసినప్పుడు అతని ఏజ్ అనేది 41 ఇయర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి తను వెయిట్ చేసిన తర్వాత 15th ఇయర్కి అనేది తన ఏజ్ అనేది 56 ఇయర్స్ ఉంటుంది. ట్వంటీ 29 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి 56 ఇయర్స్ అప్పుడు తను మెచ్యూరిటీ అనేది తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టనమాట. సో ఒక పర్సన్ అనే అతను 29 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒక 2 ఇయర్స్ పేమెంట్ పే చేసిన తర్వాత డెత్ అయ్యారు అనుకుందాం. ఒకవేళ డెత్ అయినప్పుడు తనకి డెత్ బెనిఫిట్ అనేది ముందుగానే ఇచ్చేస్తారనమాట. మెచ్యూరిటీ అనేది మాత్రం 15th ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇస్తారు. అండ్ ఒక డౌట్ రావచ్చు, తను డెత్ అయ్యాడు, రిమైనింగ్ ఇయర్స్ కట్టాల్సిన అవసరం లేదా అని. అసలు మెయిన్ పర్సన్నే డెత్ అయినప్పుడు మనం ప్రీమియం అనేది కట్టడానికి కుదరదు కదా. సో రిమైనింగ్ ఇయర్స్ అన్నీ వేవర్ ఆఫ్ అయిపోతాయి. సో ఇందులో మనకు బెనిఫిట్ ఏంటంటే ఈ 12 ఇయర్స్లో మనం 2 ఇయర్స్ కట్టి కూడా మనం డెత్ బెనిఫిట్ తీసుకోవచ్చు అండ్ మెచ్యూరిటీ తీసుకోవచ్చు. ఒకవేళ పార్షియల్ డిజబిలిటీ ఏర్పడింది అనుకుందాం. పార్షియల్ డిజబిలిటీ అనుకున్నప్పుడు ఒక 1 ఇయర్ మాత్రమే ప్రీమియం అనేది వేవర్ ఆఫ్ అయిపోతుంది. పర్మనెంట్ డిజబిలిటీ ఏర్పడినప్పుడు మాత్రం రిమైనింగ్ ఇయర్స్ కూడా వేవర్ ఆఫ్ అయిపోతాయి అండ్ తనకి ఆ బెనిఫిట్లో ఉన్నటువంటి మనీ అనేది ఇస్తారు, సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ఇస్తారు అండ్ మెచ్యూరిటీ అనేది మాత్రం 15th ఇయర్లోనే వస్తుంది. బెనిఫిట్ అనేది డెత్ని బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్కి వచ్చే మనీ వేరు అండ్ న్యాచురల్ డెత్కి వచ్చే మనీ వేరు. అంటే ఇప్పుడు యాక్సిడెంటల్గా జరిగినప్పుడు మనకి యాక్సిడెంటల్ డెత్ రైడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ బెనిఫిట్ మనీ అనేది వస్తుంది. ఒకవేళ న్యాచురల్ డెత్కి అయితే మనకి న్యాచురల్ డెత్లో టర్మ్ బూస్టర్కి సంబంధించిన మనీ అండ్ డెత్ బెనిఫిట్ ప్లేస్లో సమ్ ఇన్ష్యూర్డ్ అంటే ఇప్పుడు 10 lakhs ఉంటుంది కదా, ఆ 10 lakhs అండ్ టర్మ్ బూస్టర్ అనేది మనకి ఇస్తారు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే టర్మ్ బూస్టర్ 10 lakhsకి, యాక్సిడెంటల్ డెత్కి 10 lakhs, యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీకి 10 lakhs. వాటికి రైడర్స్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రైడర్ అనేది పడిందనమాట. సో ఇక్కడ డెత్ బెనిఫిట్ వచ్చేసి ఓవరాల్గా 18,46,920 రూపీస్ అనేది వచ్చింది. అండ్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఇన్ 15th ఇయర్లో
18,46,920 రూపీస్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనం కట్టేది 12 ఇయర్స్‌కి 12 లాక్స్ మాత్రమే. కానీ మనకు వచ్చే బెనిఫిట్ అనేది మాత్రం ఇంచుమించు 37 లాక్స్ వరకు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ డౌట్ రావచ్చు, మనం కట్టింది 12 లక్షలు అయితే మనకి 37 లక్షల దాకా అమౌంట్ అనేది ఎలా వస్తుంది అని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం ఒకరికి అప్పు ఇచ్చాము. సో వాళ్ళు మన దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. కాబట్టి ఏంటి, వాళ్ళు మనకి తీసుకున్న మనీకి వడ్డీ అనేది ఖచ్చితంగా పే చేయాలి మంత్లీ. సో అలానే మనం ఇక్కడ మనీ అనేది ఒక బ్యాంకుకి అప్పిస్తున్నామని అనుకుందాం. సో అప్పుడు వాళ్ళ వడ్డీ అనేది మనకు కట్టాలి కదా. సో అలా మనకి ఇన్కమ్ అండ్ మెచ్యూరిటీ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఏ పర్సన్ అయినా కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీ ఏమైనా ఉంటే సేవింగ్ అండ్ రిస్క్ కలిగి ఉన్నటువంటి పాలసీలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. అందులో హెల్త్ ఉంటుంది అండ్ టర్మ్ కూడా ఉంటుంది. మనకి ఇందులో ఏంటంటే మనకి రిస్క్ కంటెంట్ ఉంది అండ్ సేవింగ్ కూడా ఉంది. అండ్ రిస్క్లో మనకి డెత్ బెనిఫిట్ వస్తుంది అండ్ సేవింగ్లో మెచ్యూరిటీ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఇది చాలా బెస్ట్ ప్లాన్ అండి. మనకి దీని పేరే ఫార్చ్యూన్ గ్యారంటీ అని ఎందుకు పెట్టారు అంటే, మనకి ఒక 15 ఇయర్స్ తర్వాత వచ్చే అమౌంట్ ఎంత అనేది కూడా ఈ బాండ్లో క్లియర్ కట్గా మనకి ఇందులోనే ప్రింట్ వేసినట్టు చూపిస్తారు మనకి. అంటే మనకి ఎల్లుండి వచ్చే మనీ ఎంత అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చెప్పలేము. కానీ మన టాటా కంపెనీ వాళ్ళు బాండ్లో మెన్షన్ చేసినటువంటి మనీ మనకి 15 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుందనేది కూడా ఇప్పుడే బాండ్లో ప్రింట్ చేస్తారనమాట. సో మనకి ₹1 పెరగదు, తగ్గదు. అదే బ్యాంక్లో అయితే పర్సంటేజ్ లెక్క ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే అవి టైంను బట్టి మారుతూ ఉంటుంది. బట్ మన దగ్గర అలా మారదండి. అందుకే దీన్ని గ్యారెంటెడ్ ప్రోడక్ట్ అంటారు. మనకి గ్యారెంటెడ్, నాన్ గ్యారెంటెడ్ అనేవి కూడా ఉంటాయి. మనకి గ్యారెంటెడ్లో ఏంటంటే మనకి రావాల్సిన అమౌంట్ ఎంత వస్తుంది అనేది ₹1 పెరగకుండా తగ్గకుండా అంతే వస్తుంది. అదే నాన్ గ్యారెంటెడ్కి సంబంధించిన దాంట్లో షేర్స్లో మార్కెటింగ్లో పెట్టడం వల్ల అందులో రావచ్చు, రాకపోవచ్చు. వస్తే జాక్పాట్, లేకపోతే హార్మ్ఫాట్ అవుతాం. కాబట్టి మీరు అందరూ కూడా చాలా వరకు ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనిపించినా లేదా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చాలని అయితే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి ప్లాన్ పేరు ఫార్చ్యూన్ గ్యారంటీ అంటేనే గ్యారెంటెడ్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.